అందరూ ఎంతో ఇష్టంగా తినే పునుగులను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మినపప్పు, ఒక గ్లాసు మినపప్పు వేసి 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. 4 అవర్స్ నానాలి. 4 అవర్స్ నానిన తర్వాత దానిని మళ్ళీ ఒక 2 టైమ్స్ కడుక్కొని తర్వాత మిక్సీ జార్లో వేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పునుగులు చక్కగా వస్తాయి. అందుకోసమని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ, మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాం కదా, దానికి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక 2-3 టైమ్స్ కడగాలి. మంచిగా నీళ్ళు పోసి మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, అది కూడా వేసేయాలి. దాంట్లో మంచిగా నీళ్ళు తీసేసి వేసుకోవాలి. వేసుకొని ఇడ్లీ రవ్వ మనం రుబ్బుకున్న మినపప్పు పిండి రెండు కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. దాన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని 6 అవర్స్ అలా నాననివ్వాలి. 6 అవర్స్ తర్వాత కొద్దిగా దాంట్లో నుంచి కొద్దిగా పిండి ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో 1 స్పూన్ మైదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు అన్నీ మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మంచిగా కలుపుకుంటే పునుగులు మంచిగా పొంగుతూ మంచిగా వస్తాయి. అందుకని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న పిండి తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి వేడవనివ్వాలి. వేడైన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. చిన్న చిన్న పునుగులు అలా వేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా హైలో పెట్టినామనుకోండి పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. అందుకని మనం కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డ్ రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, కొంచెం గోల్డ్ కలర్ రావాలి. అప్పుడే లోపల మంచిగా ఉడికిపోతాయి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి గిన్నెలోకి వేసుకోవాలి. అయిపోయినాయండి, గోల్డ్ కలర్ వచ్చేసినాయి. తీసి గిన్నెలోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, వేడి వేడి పునుగులు, అందరూ ఎంతో ఇష్టంగా తినే టేస్టీ పునుగులు రెడీ అయినాయండి. మీరు ట్రై చేసి చూడండి.